ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గురువింద గింజ. తన కింద నలుపు చూసుకోకుండా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఇవాళ గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన మీద నిందలు వేయడానికి కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్ట్ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద ఒక విషం కక్కుతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఏం చేయనీకి లేదు. అందుకోసమే ఆయన రేవంత్ రెడ్డిగా మార్చుకోవాలన్న పేరని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ అంటే ట్రిపుల్ ఆర్ స్కీమ్స్, రేవంత్ రెడ్డిది RRR స్కామ్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ, మదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ ఈ దేశంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. AICC అంటే ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్. గతంలో వాళ్ళకి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఇది ఒక ఫోటో తీసుకోవాలి. ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్. A ఫర్ అదానీ, B ఫర్ బోఫర్స్, C ఫర్ భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్. ఇది INCC అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కరప్షన్ సెంటర్. AICC అంటే ఆల్ ఇండియా కరప్షన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. ఇన్ని కథలున్న కాంగ్రెస్ పార్టీ ఇది INCC. ఇక మన రాష్ట్రానికి వచ్చేసరికి ఖచ్చితంగా మిత్రులందరూ ఒకసారి యూపీఆలేదు, పెద్దగా ఉంది చాలా కథ. ఒక్కసారి ఇట్లా పట్టుకోండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు A to Z స్కామ్స్, A to Zల మీద, మంత్రుల మీద, అందరి మీద ఆరోపణలు వచ్చినాయి, జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా A to Z స్కామ్స్ ఇప్పుడు మీకు చెప్తా మీడియా మిత్రులకు. దొంగే దొంగ అంటూ అరిచినట్టుగా రేవంత్ రెడ్డి ఇన్ని స్కాములు చేస్తున్న మీ పార్టీని వదిలేసి కాంగ్రెస్ అంటేనే అవినీతి, అరాచకాలు, అబద్ధాలతో కంటిన 3 రంగుల టవర్. అందుకోసమే ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని స్కాములు, అటు INCCలో స్కాములు, ఇటు AICCలో, PCCలో స్కాములు ఉన్నాయి. కాబట్టి PCC అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ కాబట్టి మరి వాళ్ళ యొక్క జెండాను కూడా మార్చాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జాతీయ జెండాను 3 రంగుల జెండా సేమ్ ఉన్నది కొద్దిగా, కాబట్టి ఆ కలర్ మార్చుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ స్కామ్ల గురించి చెప్పాలంటే కొద్దిగా మీడియా మిత్రులకు వివరంగా చెప్తాం. చాలా రాసుకొని వచ్చినాం. లేని స్కామ్లు అపనిందలేస్తూ ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం కక్కుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అదేవిధంగా మరి ప్రపంచంలోనే ఖ్యాతి హైదరాబాద్ నగరానికి తెచ్చినటువంటి ఫార్ములా రేస్ యొక్క కార్యక్రమాన్ని కూడా అపనిందలు వేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి వారి యొక్క స్కాములన్నీ వివరంగా చెప్తాం. ఒక 2 నిమిషాలు ఓపికగా వినాలి. A ఫర్ కాంగ్రెస్ చరిత్ర అంతే, A ఫర్ అన్ముల బ్రదర్స్ స్కాములు, B ఫర్ బస్సుల స్కాము, 4000 బస్సులు కొన్నారు, C అంటే కరప్షన్ కమిషన్లు, కలెక్షన్లు, మక్కల స్కామ్ కూడా దీంట్లో ఉన్నది. మెల్లగా దీనికి ఒకటే రోజు మనం 26 స్కాముల గురించి చెప్పలేం కాబట్టి మెల్లగా చెప్తాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈరోజు ఒక స్కామ్ మీద ఒక 10,000 కోట్ల స్కామ్ గురించి చెప్తాము. దానికి ముందు E అంటే ఎంప్లాయీ రిక్రూట్మెంట్ స్కామ్లు, F ఫర్ ఫార్మా భూదందాలు, 4th సిటీ స్కామ్లు, D ఫర్ డాక్యుమెంటరీ ఫోర్జరీ స్కామ్స్, ఢిల్లీకి డబ్బులు పంపుడు, విలేకరులందరికీ తెలుసు. F అంటే ఫయూమ్ ఖురేషి అక్రమాలు, సీఎంకు నమ్మిన బంట ఒక ఆయన ఉంటాడు ఫయూమ్. ఆయన ఏడ ఉంటాడంటే 1000 కోట్ల పైన దందా ఏడని ఉండని ఆడ ఎంటర్ అవుతాడు ఆ స్కామ్లల్లో. సెంటర్ ఏదైనా ఎంటర్ మీడియేటర్ అన్నట్టు, పవర్ బ్రోకర్. ఈ రంజిత్ రెడ్డికి ఈ రేవంత్ రెడ్డికి మధ్యలో బ్రోకర్. చెప్పినా కదా F దాకా వచ్చింది. F అంటే ఫయూమ్ ఖురేషి యొక్క అక్రమాలు, స్కామ్లు, అది వరుస పెట్టి ఉంటాయి. ఎపిసోడ్ 1, 2, 3 అవన్నీ వస్తాయి దాని వెనుక. G అంటే గ్రెయిన్ స్కామ్. H అయితే మీకు తెలుసు ఇక హైడ్రా క్లియరెన్స్. ఎవడన్నా పాత బకాయిలు చెల్లించాలా, ఢిల్లీకి మూటలు పోవాలా, నిన్న బర్త్డే గిఫ్ట్ ఇచ్చి రావాలా ముఖ్యమంత్రి అంటే హైడ్రా క్లియరెన్స్ కావాలా, అది హైడ్రా స్కామ్. హైడ్రా ఎందుకు వచ్చింది, ఏడగుల కొడుతురు, ఏలగూడ కొడుతురు. స్వయంగా ఎమ్మెల్యేలు కూడా హైకోర్టులో పిల్ రిట్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది వాళ్ళకి. కాబట్టి ఈ హైడ్రా కలెక్షన్ స్కామ్, హెలికాప్టర్ టూర్లు, హైడ్రా క్లియరెన్స్. H అంటే I అంటే ఇందిరమ్మ ఇండ్లు, సత్యనారాయణ పేరు మీద కూడా స్కాములు చేస్తున్నారు. ఏ లీడర్ అడిగి ఇలా 50,000 30,000 లేనిది ఇండ్లు ఇస్తలేరు, అది ఇందిరమ్మ ఇండ్ల కుంభకోణం. J అంటే జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం, మంత్రులు
అధికారులు జైళ్ల పాలయ్యారు ఈ స్కామ్లో. కే అంటే అదిగా వాల్మీకి కర్ణాటక కోఆపరేటివ్ స్కామ్ ద్వారా రేవంత్ రెడ్డి అకౌంట్లోకి 45 కోట్లు వచ్చినాయి అఫీషియల్గా ఎంపీ ఎలక్షన్లా, అదొక స్కామ్. ఎల్ అంటే లియోనియా రిసార్ట్ స్కామ్ 10,000 కోట్లది. ఇది అతిపెద్ద స్కామ్, వైట్ కాలర్ క్రైమ్. దాని గురించి ఇప్పుడు మీకు చెప్పబోతా విత్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ప్రూఫ్తో అది ఉంది. ఏమైంది, ఎంత అయింది, ఎంతకు వచ్చింది, దాంట్లో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఏమున్నాడు, ముఖ్యమంత్రి బ్రదర్స్ ఏమున్నారు, పవర్ బ్రోకర్ ఇటీవల ఫేమస్ అయిన అందాల పోటీలో ఫేమస్ అయినటువంటి మన ఫహీం ఖురేషి ఉన్నాడు దాంట్లో. దాన్ని వివరంగా చెప్తా. ఎం అంటే మైనింగ్ మాఫియా 4,500 క్రషర్లు. మనం అప్పట్లో ఐఎన్సిసి భూమిలో బొగ్గు కుంభకోణం. ఇప్పుడు ఈ భూమిలో తెలంగాణలో ఏంటంటే మట్టిని నల్లమట్టి ఆరుమూర్ల ఒక 50,000 టిప్పర్లు అమ్ముకున్నారు. 4,500 క్రషర్లు, ఇసుక దందా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు పంచుకుంటారు. అది మైనింగ్ మాఫియా స్కామ్. ఇక నేషనల్ హెరాల్డ్ స్కామ్ అయితే మనం స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వారు A3 ఉన్నారు దాంట్లో. అది మీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫర్ స్కామ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు. ఓ అంటే ఆఫర్ స్కామ్లు, ఆన్లైన్ బెట్టింగ్ మన దాకా రావు. అవి అక్కడిదక్కడనే ముఖ్యమంత్రి ఆఫీస్లో ఈ మధ్యవర్తులతో సెట్టింగ్ అవుతూ ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క 4 అడ్వైజర్లు ఉన్నారు. 4 మహా మోసగాళ్ళకే మోసగాళ్ళు అన్నట్టు వాళ్ళకి కూడా వరుస పెట్టి చెప్తాం. పి ప్యాడీ స్కామ్, ఫార్మా స్కామ్. పి ఫర్ ప్యాడీ స్కామ్, ఫార్మా స్కామ్. క్యూ క్వారీల స్కామ్, గ్రానైట్ అండ్ శాండ్. ఆర్ ఫర్ రైస్ అండ్ రోహిణి మినరల్స్. ఈ రైస్ అండ్ రోహిణి మినరల్స్లో ఇప్పుడు రంజిత్ రెడ్డి ఆయన గురించి కూడా వరుస పెట్టి స్కామ్లు ఉన్నాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఓనికే మొదట 500 కోట్లతో పోయిండు. ఈ మధ్య మీడియాలో కూడా బాగా తిరుగుతూ ఉన్నది. 450 కోట్ల డీలు, మధ్యవర్తికి 50 కోట్ల డీలు, దానికి కూడా అన్ని వరుస పెట్టి వస్తాయి. అది రైస్ అండ్ రోహిణి మినరల్స్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి. ఎస్ ఫర్ శాండ్ మాఫియా. విలేకరులు రాసుకుంటున్నారా? ఇన్నిగానం అంటే మరి పెద్ద కథ కాదు ఇది. టీ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కామ్. మన పిల్లగాళ్ళ హాస్టల్లల్లో గుడ్డు కాడ నుంచి మెనూ కాడ కేసీఆర్ గారేమో మెనూ రాపిచ్చి ఇవి తినాలని చెప్పిండు, వీళ్ళేమో మెనూని దోసుక తింటూ. ట్రైబల్ వెల్ఫేర్ స్కామ్. తర్వాత ఇదేమో అన్లిమిటెడ్ దుబారా ఖర్చులు. ఏంటంటే మిర్యాలగూడ నుంచి నల్గొండకు హెలికాప్టర్లో పోతారు వీళ్ళు, మేధావి వర్గం, మన మంత్రులు. తర్వాత వి ఫర్ ఓట్ ఫర్ నోట్ కేసు. ఇక మీకు తెలుసు, మన ముఖ్యమంత్రి బెయిల్, మన రాహుల్ గాంధీ బెయిల్ పార్టీ, మన సోనియా గాంధీ బెయిల్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ బెయిల్ పార్టీ. ఇక ఓటుకు నోటుకు అడ్డంగా దొరికినటువంటి మన గ్రేటెస్ట్ ముఖ్యమంత్రి. ఇవాళ నేషనల్ హెరాల్డ్లో 3వ A3 ఉన్నాడు. అది డబ్ల్యూ ఫర్ మీకు తెలుసు, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, వెస్టర్న్ స్ప్రింగ్స్, వెస్టర్న్ విన్సన్ పార్క్ అని అదొక స్కామ్, ఒక 15,000 కోట్లు. అంటే వీళ్ళు ఈ సీఎం బ్రదర్సు, ఈ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఎక్కడ 5,000 కోట్లకు పైన ఉంటేనే దాంట్లో స్కామ్లలో ఎంటర్ అవుతాడు. బిలో 5,000 ఉంటే ఆయన ఎంట్రీ కాడు. తర్వాత వైఫర్ ఎక్స్ ఫర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అండ్ 4 MLAs వాళ్ళే పిల్ రిట్టేసారు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ హైడ్రా కమిషనర్ ఇంటలేడని, ఆ బిల్డింగ్లు కూలగొడతలేడని, ఆ బిల్డర్ పేరు చెప్తలే, ఇప్పటిదాకా విచారణకు వీలలే. 4 MLAలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, రాజేష్ అండ్ మురళీ నాయక్, 4 MLAలు హైకోర్టులో పిల్లేసిర్రు. మీడియా మిత్రులు ఇక దీనికంటే ఎవిడెన్స్ మీకు ఏముంటుంది? ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పంపకాలలో తేడాలు వచ్చి, అది వై ఎల్లో మీడియా స్కామ్. ఇది పెద్ద క్విట్ ఫ్రో. ఎల్లో మీడియాకు యాడ్స్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు ఫుల్ ఉన్నది లేనట్టుగా మసిూసి మారేసి వాళ్ళు రాస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎల్లో మీడియా స్కామ్. అది కూడా తీస్తున్నాం. ఏ దీనికి ఎంత పోయింది, ఎవరెవరికి ఎంత పోయినాయి, సోషల్ మీడియాకి ఎట్లా పోయినాయి, దేనికి ఎట్లా పోయినాయి, అదొకటి. వై ఫర్ జెడ్ ఫర్ జీరో దందాలు, జీరో ట్యాక్సులు. ఇది కాంగ్రెస్ వాళ్ళ తతంగం. ఏ టు జెడ్. వాళ్ళు ఏమో మాయేమో స్కీములు, వాళ్ళేమో స్కాములు. ఇవాళ 420 హామీలు ఇవి ఎటు బొంద పెట్టిరో ఏడబెట్టిరో తెలియదు. పేపర్లో యాడ్లు ఇచ్చి మొత్తం ఈ రాష్ట్రంలో అధికారంలోకి ప్రయత్నం చేసినటువంటి ఇవన్నీ 420 హామీలు ఇవి. ఇక మా RRR కేసీఆర్ ఈ RRR స్కీములు అన్నాం, రేవంత్ రెడ్డి RRR స్కాములు అన్నాం. కేసీఆర్ అంటే రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా. ఇది చెప్పుకోవాలా చరిత్ర. అన్నం పెట్టేటోళ్ళు ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటి ప్రతినిత్యం ఈ దేశానికి, దేశ ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రులకు, మీడియా మిత్రులు, మనకు అందరికీ అన్నం పెట్టే రైతులను కాపాడిన ప్రభుత్వం మాది. మా స్కీములు అవి. వీళ్ళ స్కాములు అలా RRR స్కామ్లు అంటే రాహుల్ గాంధీ కలెక్షన్ చేసి ఇవ్వడం. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి RRR స్కామ్స్. వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోసుకుంటున్నారు. ఈ స్కామ్ల విషయానికి వస్తే ఇక మీకు ఇందాక చెప్పినాం,
ఏ టు జెడ్లు అన్నీ చెప్పినాం, ఏ టు జెడ్ స్కామ్స్ అన్నీ చెప్పినాం. ఇది చూపించినాం. ఇది ఐఎన్సిసి, ఇండియన్ నేషనల్ కరప్షన్ సెంటర్ టవర్ అన్నట్టు, ఏ టు జెడ్ మీకు తెలిసింది. ఏ ఫర్ అదాని, బి ఫర్ బోఫర్స్ పాతది, ఇదేమో కొత్తది. ఈ కొత్త ఈ స్కీమ్లలో ఇది ఏదైతే ఉందో ఈ స్కీమ్, ఇవి అయితే స్కామ్లు ఉన్నాయో ఈ స్కామ్లకు ఎంచి ఇవాళ ఒక్కటి తీస్తా, ఒకటే. ఇది అంతం కాదు, ఆరంభం. దీంట్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్సు, అనుముల రేవంత్ బ్రదర్స్, తర్వాత ఫహీం ఖురేషీ, ఈ పెద్ద మాఫియా, ల్యాండ్ మాఫియా. ఏడ కొట్లాటలు పంచాయతీలు ఉన్నా 1000 కోట్ల పైన ఢిల్లీ యాడున్నా కానీ ఫహీం దగ్గరకు పోతుంది. ఫహీం రంజిత్ రెడ్డి, రేవంత్ రెడ్డి బ్రదర్స్. ఇక ఎవరున్నారో వాళ్ళు చెప్పాలా, ఉన్నారా లేదో చెప్పాలా. పేరైతే వాళ్ళది. ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి, వరుసల వారిగా తీస్తాం. ఈయన భాగవతాలు ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా పెద్దది. 2231 కోట్ల విలువైనటువంటి లియోనియా రిసార్ట్, వైట్ కాలర్ క్రైమ్ అన్నట్టు. మోసగాళ్ళకే మోసగాడు ఈ రంజిత్ రెడ్డి, మోసగాళ్ళకే మోసగాడు, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్, అవినీతి అనగొండ ఈయన. ఈ లియోనియా రిసార్టు ఆ 4 స్కామ్ల సూత్రధారులు, పాత్రధారుల గురించి చెప్తాం మెల్లగా. సీఎంకు నమ్మిన బంటు ఫహీం, ఆయన మరొక నయం, తెలంగాణలో మరొక నయం ఉండే కదా. ఆ నయం గాడు పోయినట్టు ఫహీం గాడు వచ్చిండు. మనం ఏందిరా అంటే ఏడ పోయినా వీడే. ఈ రిసార్ట్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఇది దాదాపుగా 100కు పైన ఎకరాలు, 2231 కోట్లు బ్యాంకులకు బాకీ ఉండే ఆయన. ఈ రిసార్ట్ ఓనర్ 180 ఎకరాలు, 5000 మందికి మెంబర్షిప్. దీంట్లో 500 ప్లాట్లు అమ్మేసిరు. భూమి ఎక్క దగ్గర, కట్టింది ఒక దగ్గర, 450 రూములు. దాని కొద్దిగా చెప్తా మీకు స్టోరీ. దాంట్లో ఏమేమి ఉన్నాయో చెప్పినాక ఇటు వద్దాం. ఈ రిసార్ట్లో కోట్లాది రూపాయలు వసూలు చేసి 5000 మందికి మేము సభ్యత్వం ఇచ్చారు. ఈ లియోనియా రిసార్ట్ ఆలిస్టేక్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు. ఇది దాదాపుగా 10,000 కోట్ల కుంభకోణం, 180 ఎకరాలు. ఇది షామీర్పేటలో ఉన్నది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దోర్చుకుంటారు ఈ 4. ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఈస్ట్ ఒక్కోలు చూసుకుంటారు, వెస్ట్ ఒక్కోలు, సౌత్ ఒక్కోలు, నార్త్ ఒక్కోలు. ఇది షామీర్పేట ఉన్నది, ఇది రంజిత్ రెడ్డి చూసుకుంటాడు. ఇప్పుడు కొత్తది 10,000 కోట్లది. టెండర్ ఎన్సిఎల్టీ ద్వారా టెండర్ చేస్తే టెండర్లు ఎవరు వేయొద్దని చెప్పి వేసిన వాళ్ళని బంద్ చేయించిండు ఈ నయముని మించిన ఫహీం. అరే మేం ప్రభుత్వం మాది ఉంది, టెండర్ వస్తే బాగుండదని 2 విడ్రా చేయించిండు. ఈ నయం చేపించి రంజిత్ రెడ్డి బినామీ కంపెనీతో వేసి రంజిత్ రెడ్డి అప్పనంగా 10,000 కోట్ల కంపెనీ డేటెడ్ ఎప్పుడంటే 25/2 ఫిబ్రవరి. ఆర్డర్ ప్రొనౌన్స్డ్. ప్లీజ్ టేక్ ఏ ఫోటో అన్న. ఆర్డర్ కాపీ 25 ఫిబ్రవరి 2025 రోజు ఆర్డర్ అయింది. ఇది 330 కోట్లకు ఈ తెలంగాణ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వైట్ కాలర్ క్రైమ్ చేసే రంజిత్ రెడ్డికి అలాట్ అయింది. జేవిఆర్ పేరు మీద, జలవిఆర్ ఆ కంపెనీ పేరు చెప్తా, పబ్లిక్ అనౌన్స్ జేఈపిఎల్ అనే కంపెనీ పేరు మీద అలాట్ అయింది. ఎంతది ప్రాపర్టీ, ఎన్ని బకాయిలు ఉన్నారు, బ్యాంకులను అప్పనంగా ముంచి బ్యాంకులను మేనేజ్ చేసుకొని 2230 కోట్ల బకాయిలు ఉన్నటువంటి ఆస్తిని 330 కోట్లకు ఎవరు బిడ్డరు రాకుండా మేనేజ్ చేసి ఆ ఆస్తిని కొట్టేసారు. ఇది స్కామ్. ఇది ఔటర్ రింగ్ రోడ్ పక్కనే షామీర్పేట హైదరాబాద్ నగరంలో ఉంది. ఎకరం 10 కోట్లకు తక్కువ ఉండదు మినిమం. 50 లక్షల స్క్వేర్ ఫీట్లు, 500 అపార్ట్మెంట్లు, సినిమా థియేటర్లు, 12 ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎట్లా వచ్చిందంటే ఇక బాధితులు వాళ్ళు ఉన్నారు, అందులో ప్లాట్లు కొన్న ఓనర్లు ఉన్నారు, 5,000 మంది మెంబర్లు ఉన్నారు. వీళ్ళందరినీ మరి ఈయన ఏంటంటే నాకు అనుమల రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా పార్ట్నర్లు అని బయట చెప్తుంది. మరి పార్ట్నర్లా కాదా రేవంత్ రెడ్డి చెప్పాలా, ఫహీం టెండర్లను బంద్ చేయించిరా లేదా చెప్పాలా.
మేము మీడియా మిత్రులకు అడుగుతా ఉన్నా 2231 కోట్లు అఫీషియల్ వాల్యూ, తర్వాత బ్యాంకులకు రుణపడ్డది 2200 కోట్లు. మీకు తెలుసు ఇంత 2002లో 3లో ఇన్ని లోన్స్ ఇచ్చారంటే మినిమం 10,000 కోట్లది అవుతుంది. మరి 300 కోట్లకు వస్తుందా? రూపాయిది 10 పైసలకు వస్తా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. కాబట్టి ఈ సందర్భంగా ఇట్లాంటి స్కాములు ఇది ఒక్కటి కాదు, ఇంకా చాలా వరుస పెట్టున్నాయి ఈ స్కామ్ల మీద. మరి బీజేపీలు సప్పుడు ఎత్తలేరు. మరి విశ్వేశ్వరరెడ్డి వాటా ఎంత, రఘునందన్ వాటా ఎంత? మరి ఉట్టి చిన్న వీటికే మీరు ఎగిరెగిరి గంతులు వేసుకుంటా రోజు ప్రెస్ మీట్లు పెడతారే. మరి మీరు కాంగ్రెస్ ఏకమైపోయిర్రా? మరి అరవింద్ మాట్లాడు, బండి సంజయ్ మాట్లాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరే విప్పడు రేవంత్ రెడ్డి అంటే, రంజిత్ రెడ్డి అంటే. ఈ లోపాయకారి ఒప్పందం ఏంది? మీరు అవునా కాదా? లేకపోతే మరి ఈడీ రావాలి కదా, సిబిఐ రావాలి కదా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కావాలి కదా. బ్యాంకులంటే ప్రజల సొమ్ము కదా, బ్యాంకులంటే వ్యక్తుల సొమ్ము, ప్రజల సొమ్ము కదా. అదే బ్యాంకులు ఇంకో విచిత్రం ఏంటంటే మళ్ళీ దీనికి ఆ కెనరా బ్యాంకు 650 కోట్ల లోన్ మంజూరు చేయబోతుంది. దీన్ని ఎవరు కాపాడాలి? మోడీ కాపాడతాడా, అమిత్ షా కాపాడతాడా, కిషన్ రెడ్డి కాపాడతాడా? లేదంటే మరి ఈ రంజిత్ రెడ్డి డైరెక్ట్గా పాల్గొన్నాడు కదా, ఆయన్ని ఓడించినట్టు విశ్వేశ్వరరెడ్డి వాటా ఎంత? ఆయనకు 100 కోరడు 200 కోరడు తీసుకొని ఆయన కూడా మౌనంగా ఉన్నాడా? తేలాల్సిన విషయాలనే మాకు. ఈ ఇంత పెద్ద స్కామ్ల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? దీంట్లో మనీ లాండరింగ్ ఉంది. డబ్ల్యూ కంపెనీ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్ పబ్లిక్ 1200 కోట్లు తీసుకొని ఆ సుదర్శన్ రెడ్డి దీంట్లో ఇక్కడ మనీని డైవర్ట్ చేస్తుండు. ఆయన పార్ట్నర్లు రేవంత్ రెడ్డికి తెలుసు. ఇవన్నిటి చీకటి ఒప్పందాల కారణమే ఎంపీ జితేందర్ రెడ్డి, ఈయన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఇది అసలు రహస్యం. నేనేమంటానంటే మీరు ఇన్ని అవినీతులు చేస్తారు, A to Z దాకా మేము మంత్రుల్లో అవినీతి ఉంది, A to Z అక్షరాల సాక్షి 26 ఈ స్కాములు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా తెలంగాణ ప్రదాత, తెలంగాణ విధాత చావు నోట్లో తలకాయ పెట్టి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 36 జాతీయ పార్టీని ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చిన జాతిపిత, తెలంగాణ జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ గారి మీద నిందలేస్తావు. సిగ్గునాయా మీకేమరా? కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి కోట్ల ఎకరాలకు పంట పండించి దేశాన్ని సాది అన్నం పెడతా ఉంటే ఆ మహానాయకుడి మీద ఈ అపనిందలేస్తే మీకు ఉసురు తలగదా? మా కేసీఆర్ సార్ది. నీకు తెచ్చిన తెలంగాణ పటం ఎక్కడదయా? నువ్వు కూర్చున్న కుష ఎక్కడదయా? నువ్వు పోలీస్ టవర్స్లో కూర్చున్నావు, సైబర్ టవర్స్లో, అది ఎక్కడదయా కుర్చీ? నీకు సెక్రటరీలో కట్టింది ఎవడయా? సెక్రటరీలో కుర్చీ తెచ్చిపెట్టింది ఎవడయా? ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మీద ఆయనను విచారణ పేరుతో వేధిస్తారా? ఇదా మీకు? కేసీఆర్తో గోక్కున్నాడు, కేసీఆర్తో పెట్టుకున్నాడు, ఎవడు మిగిలలేడు బిడ్డ. ఈ రాష్ట్రంలో చివరి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వే అవుతావు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ఇంకా 40 ఏళ్ళ వరకు బొంద పెడతాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు.